జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీ గురువారం వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 30వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు ఎవరు ఊహించని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైన అంశాలకు సంబంధించి కీలకమైన డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవడానికి ఎత్తిన చెయ్యి అన్నట్లుగా ఉంటారు. మీకు తగ్గట్లుగానే కాలం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదు. కాకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చే ముందు కుటుంబ సభ్యులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, స్నేహితులను కానీ సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయానికి కూడా విలువ ఇవ్వడం చాలా అవసరం. పెద్దల యొక్క సలహాలు మరియు సూచనల మేరకు ముందుకు వెళితే మీరు మరింత గొప్పగా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈరోజు వృశ్చిక రాశి వారు కెరియర్ పరంగా అంటే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారపరమైన అంశాల్లో 100% శుభాలను అందుకుంటారు. పెట్టుబడుల వలన లాభం కలుగుతుంది. పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. పని వేళలు తగ్గుతాయి. వర్క్ మొత్తం ప్రశాంతంగా పూర్తవుతుంది. సహోద్యోగులతోటి కాసేపు సరదాగా గడుపుతారు. వేళకు భోజనం చేస్తారు. ప్రయాణాల వలన కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని సీక్రెట్స్ బయటపడే అవకాశం కూడా ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారు వాస్తుపరమైన అంశాల పట్ల దృష్టి పెడతారు. ఈ క్రమంలో మీ ఇంట మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పాత వస్తువులను మార్చి కొత్త వస్తువులను రీప్లేస్ చేస్తారు. సౌకర్యాలను అందిపుచ్చుకుంటారు. సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారికి తులసి దళాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ గురువారం రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ నెల పుణ్యప్రదమైనది. ఈ మాసంలో చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రయోజనం ఉంటుంది. ఈ మాసంలో చేసే మాఘ స్నానం వలన మాటలతో మరియు చేతలతో చేసే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచిన ప్రకారంగా దాన ధర్మాలు చేసినా కూడా విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ మాసం దానాలకు ప్రత్యేకం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మాసంలో 3 పూటల పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి 6 మాసాల్లో పరమేశ్వరుణ్ణి పూజించినంత పుణ్యం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనాలు చేసేవారికి, మంత్రజపం చేసేవారికి, స్తోత్ర పారాయణాలు చేసేవారికి ఈ మాసం అధిక ఫలితం ఉంటుంది. ఈ గురువారం రోజు మనమంతా ఓం మంగళాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం 2 బియ్యపు పిండి దీపాలను తయారు చేసి దత్తాత్రేయ స్వామివారి ముందు పెట్టి నెయ్యి వేసి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి మరియు ఉద్యోగం ప్రగతి 2 కలుగుతాయి. పిల్లలకు వీలు కుదరకపోతే తల్లిదండ్రులు కూడా చేయవచ్చు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.